హాయ్ హలో. నేను ఇవాళ అయితే ఆర్ఆర్పేట వెంకన్న టెంపుల్ అంటారు కదండి, అదైతే చూపిస్తాను. ఇదిగోండి, ఇది తూర్పు రాజగోపురం అనమాట. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం చూసారా, చాలా పేరు ఉన్నటువంటి దేవస్థానం అండి. ఇక్కడైతే చాలా బాగా మంచి మంచి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే చేపడుతూ ఉంటారు. ఇక్కడ చూసారా, ధ్వజస్తంభానికి తూర్పు భాగంలో నామాలు, శంకు చక్రాలు అనేది అమర్చారు. ఈ గుడిని చూడడానికైతే 2 కళ్ళు చాలవండి. ఇది చిన్న తిరుపతికి దేవస్థానానికి అనుసంధానం గావించబడినటువంటి దేవస్థానం. ఇక్కడ చూసారా, గజరాజుని ఎంత చక్కగా తీర్చిదిద్దారో, ఎంత బాగుందో చూసారా. నిజంగా గజరాజు అన్నట్టుంది కదా. ఇది మనం గుడి లోపలికి వెళుతుంటే ఎడమ వైపు ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఇది పద్మావతి దేవి సన్నిధి. అమ్మలగన్న అమ్మ అనేసి అంటాం కదా, అమ్మవారు మనకి పసుపు కుంకాలు కానీ ఆయురారోగ్యాలు కానీ ప్రసాదిస్తుంది. సహజంగా ఏమంటారంటే, బ్రహ్మ రాసిన గీతని అమ్మవారు తిరగరాస్తుంది అనేసి చెప్తూ ఉంటారు కదా. అలాంటి అమ్మలగన్న అమ్మ మూల కుటుంబమైనటువంటి పద్మావతి దేవిని అయితే మనం దర్శించుకున్నాము. ఇప్పుడు ఆ కలియుగ వెంకటేశ్వరుడైనటువంటి ఏలూరు ఆర్ఆర్పేటలోని వెంకన్నని అయితే దర్శనం చేసుకున్నాము. చూడండి, స్వామివారు మల్లెపూలు, అలాగే లిల్లీలు, చక్కగా తెల్ల చామంతులు ఇలా అయితే అలంకరించారండి. ప్రధాన అర్చకులు అయితే దీపం అది చేస్తున్నారు, లోపల పూజది చేస్తున్నారు వెళ్ళిన వాళ్ళకి. ఇది ఆలయ ప్రాంగణం తూర్పు వైపున, దేవుడికి తూర్పు వైపు ఇలా ఉంటుంది. ఇక్కడైతే అందరూ కూర్చున్నారు కదా, దర్శనం అయిపోయాక కూర్చోవచ్చు. ఇలా క్యూ లైన్లు అయితే ఉన్నాయి. ఇది మనం బయటకు వచ్చేసేటప్పుడు ఎడమ చేతి వైపు. ఇక్కడ అయితే మనకి ద్వారపాలకులు ఉన్నారండి. స్వామివారికి హారతి అయితే కైంకర్యం చేస్తున్నారు. ఆ కలియుగ వైకుంఠనాథుని అయితే దర్శించుకుని తరించండి. అందరూ గోవిందా గోవిందా అనుకోండి. చూసారా స్వామివారికి, ఇక్కడ ఈ స్వామివారికి వజ్ర కిరీటం కూడా ఉందండి. 5 కలశాలతో అయితే గోపురం అనేది ఉంటుంది. పైన పంచ కలశాలు ఉన్నాయి కదా, ఇది అన్నదానం చేస్తున్నారు. ఇది శనివారం నాడు కదా అన్నదానానికి అంతా రెడీ చేశారు. కుర్చీలు అదంతా. ఒకప్పుడు ఈ ప్రాంతంలో అయితే కళ్యాణోత్సవాలు చేసేవారు. ఇక్కడైతే భక్తులు ప్రదక్షిణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇక్కడైతే సామూహికంగా కార్యక్రమాలు జరిగినా చేసినా ఇలా కూర్చుని అయితే ఉంటారు. ఇక్కడ కూడా కూర్చుని ఉన్నారు. ఇక్కడైతే ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. అదే సంక్రాంతి టైంలో అయితే ఈ ఏరియా అంతా చక్కగా మండపంలా కట్టి అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు, కళ్యాణోత్సవాలు అయితే చేస్తారండి. ఇది తూర్పు రాజగోపురం అనమాట. ఇటు నుంచి మనం తూర్పు వైపు నుంచి అయితే లోపలికి వెళ్తాము. పంచ కలశాలు కనబడుతున్నాయి చూసారా, అది ప్రాముఖ్యత. ఈ వెంకన్న బాబు గుడి అంటే చాలా పేరు. మాకు ఇక్కడ నానుడు ఏంటంటే సప్తాహము అని కూడా అంటారు. అంటే సంక్రాంతి టైంలో సప్తాహ మహోత్సవాలు జరిగాయి ఒకప్పుడు. ఇది గుడికి ఉత్తరం వైపున ఉన్నటువంటిది. ఇవ్వండి, అన్నమాచార్యులు, అలాగే ఈయన ఆంజనేయ స్వామి ఉన్నారు చూసారా. చక్కగా పచ్చని ప్రకృతి మధ్యన స్వామివార్లు, ఆయనకి కావలసినటువంటి పరివారము అంతా అయితే తీర్చిదిద్దారండి. ఇది అయితే ఉత్తరం ద్వారం అన్నమాట. ఈ గుడికి అయితే ప్రధానమైనటువంటి ద్వారాలు అనేవి తూర్పు ఉత్తర భాగములుగా గలవు. ఇవి ఆర్ఆర్పేటలో ఉన్నాయన్నమాట, ఏలూరు. ఇదిగోండి, శంకు చక్రాలు ఇటు ఉత్తరం వైపును కూడా సిమెంట్ తోటైతే అమర్చారు. చాలా చక్కగా ఉంది. పక్కన చెట్లు, అది అంతా చాలా ప్రశాంతంగా ఉందండి. శనివారం కదా, భక్తుల రద్దీతో అయితే కిటల కిటల ఆడుతూ ఉందన్నమాట. ఇదిగోండి, చక్కగా ఆయన సేవలో తరించినటువంటి అన్నమయ్య అండి ఈయన. అన్నమాచార్యులు కూడా ఉన్నారు ఇక్కడ. ఇదేనండి, ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ ఆర్ఆర్పేటలో వస్తే మనకి ఇలా అయితే టెంపుల్ వెంకన్న బాబు దర్శనం అయితే చేసుకోవచ్చు అన్నమాట.
చూసారా, ఇది ఉత్తరం వైపు ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది. ఇంకో వీడియోలో కలుసుకుందాం.